హాయ్ మీ అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని నా గురించి ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నా. అంటే చాలాసార్లు అడిగారు కదా మీరు, ఎస్తేర్ 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 అని. అంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఈరోజు ఆన్సర్ ఇస్తున్నా. బేసిక్గా నేను చెప్పకూడదు అనుకున్నా, చెప్పేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు నన్ను అడిగే క్వశ్చన్ ఇదే, ఎస్తేర్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని. మాది వచ్చేసి లవ్ మ్యారేజ్ అయితే కాదు, పెద్దలు కుదిర్చిన చూసిన పెళ్ళే. లవ్ మ్యారేజ్ అని చాలాసార్లు అడిగారు కదా. అంటే మేముండే పద్ధతిని బట్టి, పద్ధతి అంటే మేముండే క్లోజ్నెస్ బట్టి, మేము మామూలుగా వీడియోలు అవి ఇవి చేస్తుంటాం కదా, బాగా మంచిగా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ సరదాగా, దాన్ని బట్టి మీరు లవ్ మ్యారేజ్ అని అనుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ అయితే కాదు. నేను మా ఆయన్ని పెళ్ళి చూపుల్లోనే ఫస్ట్ చూసా. అంటే ఫస్ట్ ఫోటో చూసా, తర్వాత పెళ్లి చూపుల్లో చూసిన. ఇంకొకటి, ఏం చదువుకున్నావు అంటారు, ఏం చదువుకున్నావు వేస్తారంటారు. నాకు చాలాసార్లు నేను ఎక్కడ చెప్పలే, లైవ్లో కూడా చెప్పలే. అంటే మొహమాటం అని కాదు, చెప్పుకోవాలని కాదు, నాకెందుకో నా చదువు గురించి చెప్పాలంటే ఏముంది పెద్దగా ఏం లేదు కాబట్టి నేను చెప్పను. నేను పెద్దగా ఏం చదవలే, బిఏ ఎంబీఏ డిగ్రీ ఇంటరు ఏం చదవలే, జస్ట్ ఏం చదవాలంటే ఏం చదవాల. ఎందుకు చదవాలంటారేమో, మాకున్న పరిస్థితుల ప్రకారం, మాకున్న సిచ్యువేషన్ ప్రకారం, మాకున్న ఇబ్బందుల ప్రకారం నేను ఏం చదవలేదు. నేనేం నిజంగా ఏం చదవలేదండి. మీరు నమ్మినా నమ్మకున్నా నేనేం చదవలేదు. తర్వాత చదువుకుందాం అనుకున్నా కానీ ఇంకా పెళ్ళి అయిపోయిందనమాట. అంటే నాకు 21 ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది. మాకు కరోనా ఉండే అప్పుడు. కరోనా అయిపోయిన తర్వాత మా పెళ్ళి జరిగింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని సిచ్యువేషన్ ప్రకారం నేను చదువుకోలే పెద్దగా. ఇంకా అది విషయం. నేను పెద్దగా చదువుకోలేదు. నేను ఇంటర్ కాదు, డిగ్రీ కాదు, ఎంబీఏ కాదు, ఎస్టేట్ జస్ట్ అంతే. ఇంకా అది విషయము. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళి అంటారు. మాకు పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 2001లో అయింది. 2001లో అంటే కరోనా అయిపోయిన తర్వాత మా పెళ్ళి జరిగి, అక్షరాల 2001లో జరిగింది. దాదాపుగా 3 సంవత్సరాల కంప్లీట్, 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం జనవరికి. మా పెళ్ళి డేట్ వచ్చేసి జనవరి 20 నా బర్త్డే, మిస్టేక్ చెప్పా. జనవరి 5, 6, 7 అది విషయం. 5, 6 అనుకోండి. మా పెళ్ళి జనవరిలో 5, 6, 2021లో జరిగింది. ఇంకేంటి, మీరు తరచుగా అడిగే క్వశ్చన్లు ఇవే కదా. అంతే, ఎక్కువ ఈ మూడే అడుగుతారు. మీరు ఎక్కడుంటారు అనేది కూడా చాలామంది అడుగుతారు. నేను ఉండేది నంద్యాల అంటే చాలామందికి తెలియదు. కర్నూలు డిస్టిక్. మాకు ఇంతకుముందు కర్నూలు డిస్టిక్ ఉండే. నేను ఉండేది నంద్యాల డిస్టిక్లో నేను ఉండేది, విలేజ్లలో కాదు. నా ఛానల్ పేరు విలేజ్. నేను పుట్టి పెరిగింది విలేజ్. నేను ఛానల్ పెట్టింది కూడా విలేజ్లో ఉన్నప్పుడే. అందుకు నా ఛానల్ పేరు ఎస్తేర్ థామస్ విలేజ్ బ్లాగ్స్ అని ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఛానల్ పెట్టింటాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి కానాల, నంద్యాల పక్కన ఒక విలేజ్. చిన్న విలేజ్ అయితే కాదు మాది, మంచిగా కొంచెం అభివృద్ధి చెందిన విలేజే. అది విషయం. నేను ఉండేది పక్కా టౌన్ సర్కిల్లో ఉంటాను. ఇంకేంటబ్బా, ఎక్కువ మీరు అడిగేది క్వశ్చన్లు అవే. మీకు కిడ్స్ ఎంతమంది కూడా అని అడుగుతారు. ప్రస్తుతానికైతే కొన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగున్నా. తర్వాత దేవుని కృప వల్ల ఏదైనా ఉంటే
మీ కళ్ళ ముందు ఖచ్చితంగా చూపిస్తా. నేను ఉన్నంతకాలం నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో సపోర్ట్ చేయండి. మీ వంతు సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే నాకంటూ అంటే నేనేం చదువుకోలేదు కదా, అందుకు నాకంటూ ఏదైనా ఉండాలని నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశా. బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకుందామన్నా కొంచెం చదువు ఉండాలి, ఖచ్చితంగా చదువు ఉండాలండి. బయట వర్క్ చేయాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. ఇంకా నాకు మొహమాటం వేసి పోవడంలో ఎక్కడ. నేను ఏమేమి వర్క్ చేస్తానంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తా, మగ్గం వర్క్ చేస్తాను, ఇంకా అంతే. ఇంక ఈ 2 చేస్తా. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొలం పనులు పోయేదాన్ని. చెప్పుకుంటున్నా, నాది నేను చెప్పుకుంటున్నా. అది మీ ఇష్టం, ఎలా రిసీవ్ చేసుకుంటారో. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొలం పని చేసేదాన్ని. చదువుకోలేదు కదా, పొలం పనులు అన్నీ వచ్చు. నాటేయడం, నారు పీకడం, కోత కొయ్యడం, పండు మిరప తెంచడం, కలుపు తీయడం, ఈ విలేజ్లలో ఎన్ని పనులు ఉంటాయి అన్ని పనులు వచ్చు. నాటేసేది కూడా వచ్చేది నాకు. అన్ని పనులు, ఆల్మోస్ట్ అన్ని పనులు. ఈ రాయలసీమలో, ఈ కర్నూలు జిల్లా, నంద్యాల డిస్టిక్, ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ పనులు చాలా ఎక్కువ చేస్తారు. ఈ పనులు అన్నీ వచ్చు. ఇప్పుడు నేను టౌన్ సర్కిల్ కదా ఉండేది. విలేజ్లో అయితే నేను ఖచ్చితంగా పొలం పనులకు పోయేదాన్ని. ఇది విలేజ్ కాబట్టి, ఇది టౌన్ కాబట్టి నేను ఏదైనా షాప్ వర్క్ కానీ ఏదైనా చేద్దామంటే క్వాలిఫికేషన్ ఉండాలి, మినిమం ఇంటర్ అన్న ఉండాలి. అది లేదు మన దగ్గర. వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్ ఉంటేనే తీసుకుంటారు, అది లేదు మన దగ్గర. 2-3 సార్లు 5-6 సార్లు పోయాలే. 5-6 సార్లు పోయా వర్క్ కోసం. ఇంకా నాకు ఎటనో అనిపించి యూట్యూబ్ పెట్టా. యూట్యూబ్ కూడా నేను జస్ట్ అలా పెట్టా. ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. మౌంటేజన్ అయిపోయింది, డాలర్స్ యాడ్ అవుతున్నాయి. మీరు సపోర్ట్ అంటే నా వీడియో సగమన్నా చూడండి. మీకు మీ తరపున నాకు ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది విషయం. నాకంటూ ఏదైనా ఉండాలి, నాకంటూ యూట్యూబ్లో కొంచెంనన్నా సంపాదన ఉండాలని, అది విషయం. పక్కా ఎస్తేర్ విలేజ్ అమ్మాయి, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. పక్కా ఎస్తేర్ విలేజ్ అమ్మాయి. ఇదే విషయం అండి. నా గురించి కొన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంటండి, ఇంకంతే. మీకు ఈరోజు షేర్ చేసుకోవాలనిపించింది, చేస్తున్నాను. అది విషయం, సరేనా? ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? అందరికీ బాయ్, ఉంటా, సరేనా?